టు లోకల్ న్యూస్. నేను తులసి. ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం 28 నుండి మొదలు పెడుతోంది. ఇందుకు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పర్యావరణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నియమించింది. ఉమ్మడి జిల్లాల అధికారులతో ఆయన కలెక్టరేట్ లో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారంటీలను అమలుపై నిజామాబాద్, కామారెడ్డి అధికారులతో నిజామాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష జరిపారు. అంతకుముందు మంత్రి జూపల్లి రోడ్డు భవనాల అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు పోలీసులు గౌరవ వందనం అందజేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని సన్మానించారు. అనంతరం నిజామాబాద్ కలెక్టరేట్ లో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అరవింద్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనకారి విఠలరావు, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్టర్లు, ఏసీపీలో కామారెడ్డి ఎస్పీ, 2 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. వేదికపై ప్రజా ప్రతినిధులు కొలువయ్యారు. జిల్లా అధికారులు వారిని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పరిపాలనను, ప్రజాభిప్రాయాన్ని ప్రత్యేకించి నిరుపేద అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం, 6 గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడటం జరుగుతోందన్నారు. ప్రతిరోజు 8 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 నుండి వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారైన విఠలరావు గారికి, మరి నిజామాబాద్ మేయర్ అయిన నీటి కురణ్ గారికి, మరి పార్లమెంట్ సభ్యులైన సురేష్ రెడ్డి గారికి, మరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైన అరవింద్ గారికి, మరి ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల త్యాగఫలం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని దృక్పథంతో ఎన్నో ఆశలతో ఉన్నారు. మా రాష్ట్రం మా సాధించుకుంటే మా కష్టాలు తీరుతాయి, మా సమస్యలు తీరుతాయి. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, యువకులు, విద్యార్థులు చాలామంది ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ ఆశయ సాధన కోసం దాంతోపాటుగా ఒక స్వచ్ఛమైన పరిపాలన, ప్రజాస్వామ్యం పరిడమిల్లాలి, అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో రూపంతో ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన కార్యం చేపట్టడం జరిగింది. మరి ఇందులో గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈనాడు కాంగ్రెస్ అధికారం వచ్చింది. ప్రభుత్వ పరంగా కూడా 6 గ్యారెంటీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత, ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా ఏ లక్ష్యం కోసం, ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో, అంటే ఎంత బరువైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలి. దాంతో పాటుగా ఆ ప్రొఫార్మ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాడు, ఒక్కొక్క స్కీముకు ఒకరు అర్హులు కావచ్చు, అన్ని స్కీములకు ఒకరు అర్హులు కావచ్చు. సో రకరకాలు ఉంటుంది. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది. చివరి సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా ఉన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన ప్రకారంగా రేపు 28న ప్రారంభమై
వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా దీన్ని అంటే ఈ 8 రోజుల్లో ఎక్సెప్ట్ 31st మంచిప్ప రిజర్వాయర్ ను పాత డిజైన్ మేరకే నిర్మిస్తామని ముంపు బాధిత గ్రామాల ప్రజలు దిగులు చెందవద్దని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని విమర్శించారు. దర్పల్లి మండల పరిధిలోని రామడుగు ప్రాజెక్టు నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆయనకు స్థానిక నాయకులు, గ్రామస్తులు, రైతులు ఘన స్వాగతం పలికారు. సరైన సమయంలో సాగునీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆయకట్టు రైతులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని రోజుల్లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు. మంచిప్ప ప్రాజెక్టును పాత డిజైన్ తోనే నిర్మిస్తే ఒక గ్రామం కూడా ముంపునకు గురయ్యే అవకాశం లేదని, అక్కడ ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తాను బాధ్యత తీసుకుంటున్నానని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు చెలిమెల నర్సయ్య, మనోహర్ రెడ్డి, మహేందర్, అశోక్, స్థానిక సర్పంచ్ పుష్ప, సుబేందర్, పి మహేందర్, ఆనంద్, దుమాల రవి, నర్సారెడ్డి, మైపాల్ రెడ్డి, రాజేశ్వర్, రంజిత్, గ్రామ శాఖ అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రవితేజ, మైపాల్, గ్రామ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పుప్పాల సుభాష్, కట్ట రాజన్న, శ్రీనివాస్, మురళి, భూమయ్య, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నుండి మరి ఇప్పుడు మనం రాబోయే ఈ యాసంగి పంట కొరకు మొత్తము లెఫ్ట్ రైట్ నుండి 6 విడతలుగా 7 విడతలుగా నీళ్లు వదలాలని చెప్పి నిర్ణయించినాం. దానికి ఈ సందర్భంగా ఇవాళ మనము నీళ్లు లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు విడుదల చేస్తూ ఉన్నాం. సరిపోయేంత వాటర్ ఉంది మనకు. సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంటే ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ కట్ట పెంచడం జరిగింది. దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది 1 TMC వరకు. తర్వాత లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది. ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు చింతలూరు వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ మొన్న పోయినసారి వర్షాలకు అంతకుముందు వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది. దాని మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండే. ఇవాళ మీకు అందరు కూడా అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్ సంబంధించిన టేల్ ఎండ్ వరకు కూడా లైనింగ్ అవసరం ఉన్నది, బ్రీచెస్ అవసరం ఉన్నది, మొత్తం కూడా వెంటనే ఎస్టిమేషన్ చేసి పంపించండి. తప్పకుండా మేము శాంక్షన్ చేయించి మనము అంటే ఇక కొంచెం లైనింగ్ సగం వరకే అయింది కదా, మొత్తం కాలే కదా, అది కూడా చేపిద్దాం. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుండి రామడుగు ప్రాజెక్టుకు ఒక నయా పైసా ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. చెప్పుకున్నాడేమో రైతు ప్రభుత్వం అని. సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు ప్రాణహిత చెవేల 21 ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ కూడా ఇంత మటుకు మనకి ఇంకా నీళ్ళు ఉన్నాయి, మనకి ఇంత పూర్తి నీళ్లు టేలెండ్ వరకు పోతున్నాయంటే కొంతవరకు లైనింగ్ కావడం వల్ల, ఈ స్లూస్ అన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతుకు సంబంధించిన అన్ని సమస్యల మీద మనము ఇది చేస్తూ ఉన్నాం. ఇలా మీరు అందరు కూడా నీళ్లు ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సో మీకు ఒకటే ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చేపిస్తాం తప్పకుండా. ఇంకా మళ్ళీ ఈ ప్రాణహిత చెవేల 21 ప్యాకేజ్ కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకుంటాం. మనం నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు అంటే నీటి నిల్వ పెంచకుండా, అది 1 TMC ఉంది, 1 TMC నీటి అంతే పాత మోడల్లో. ఇక్కడ ఈ 21A మెంటర్స్పల్లి కానీ మళ్ళీ ఇది మన గడుకొల్లు వింగ్ కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానాల మీద పూర్తిగా కట్టుబడి ఉంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ కలాస్. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసి ఒక సీట్ కూడా రాదు పార్లమెంట్లో వాళ్ళకు. సో ఇప్పుడు ఆల్రెడీ
మనము గడిలను బద్దలు కొట్టినాం అక్కడ. ప్రగతి భవన్, ప్రజాభవన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్లుండి 29th నాడు మంత్రులు విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా విపరీతమైన అవినీతి జరిగింది. సో ఏ క్షణాలైనా కానీ కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇవాళ ఇప్పుడు మొన్న మేము ఛార్జ్షీట్ పెట్టినాం. ఛార్జ్షీట్ యొక్క దీంట్లో కొంచెం అపోహలు ఉన్నాయి చాలామందికి. ఛార్జ్షీట్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము, తర్వాత ఈ సివిల్ సప్లై మీద పెట్టినాం, ఎలక్ట్రిసిటీ మీద పెట్టినాం. ఈ మూడిట్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి. ఇంకొక ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది, తర్వాత పెడతారు. అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అని అంటే, వీళ్ళేదో మేము గొప్పగా చేసినాం, తెలంగాణ తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బంగారు కుటుంబం అయింది కేసీఆర్ది, కానీ బంగారు తెలంగాణ కాలేదు. తెలంగాణ మొత్తం అప్పులమయమైపోయి, ఇప్పుడు తెలుగులో సామెత ఉంది కూడా, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు మొత్తం పైసలను తీసుకొచ్చి గంగాపాలు చేశారు. రాజుల పైసలు రాళ్ళపాలు అంటారు కదా, అట్లా కాకుండా ఈయన ప్రజల పైసా గంగాపాలు చేశారు. మొత్తం 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, అది 100 ఏళ్ళకి డిజైన్ చేసినది. ఇవాళ 3 సంవత్సరాలకే కుంగిపోయింది. అక్కడ వాటర్ రిజర్వ్స్లో ఇప్పుడు ఖాళీ చేసారు, డీ వాటరింగ్ చేసారు మొత్తం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది. దానికి మళ్ళీ ఎల్ఎన్టీ వాళ్ళతో మన గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళు మొదలు చేయమన్నారు, ఇప్పుడు ఏదో చేస్తామని అంటున్నారు, కానీ ఇంకా కరెక్ట్ తెలియదు అది. అంటే ఈ విధంగా అంటే నాణ్యత లోపం. వాళ్ళు చెప్పుకునేది కాళేశ్వరం అని చెప్పారు. ఇలా కాళేశ్వరం కుంగిపోయేసరికి తీరా వాటర్, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దీంతో ఓన్లీ 40,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు పెరిగింది. దానికి ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? ఇదివరకు 84,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,25,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 30 TMC వరకు మళ్ళీ ప్లాన్ చేసారు, టెండర్స్ చేసి దానికి కూడా కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఇప్పుడు 1 TMC కాదు, 6 TMC కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంట్ లో నూతన ఎలక్షన్ విధానానికి నాంది పలికారని ఎంపీ అరవింద్ అన్నారు. 0 బడ్జెట్ ఎన్నికల కోసం కొరిట్లలో పోటీ చేశాను, ₹1 పంచలేదు అన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలో ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ లో పాల్గొన్నారు. కొరిట్లలో బలమైన అభ్యర్థులు లేరని, అక్కడికి వెళ్లాలని ఎంపీ అరవింద్ తెలిపారు. ₹1 పంపిణీ చేయకుండా ఎన్నికలలో ప్రచారం చేస్తానని చెప్పారు. కొద్దిపాటి ఓట్లతో ఓడిన బీజేపీకి డిపాజిట్ దక్కించుకొని నూతన శకానికి మార్పు తెచ్చానన్నారు. అక్కడ గ్రూపులు ఎక్కువని, అయినా పార్టీ బలోపేతానికి 62,000 ఓట్లు సాధించాను అన్నారు. పార్టీ నిర్ణయం మేరకు కొరుట్లకు వెళ్లాలని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో మా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు, కానీ కొరుట్లలో లేరు అన్నారు. నేను డబ్బులు పంచలేదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి డబ్బులు లేకుండా గెలవచ్చు అని నిరూపించా అన్నారు. 7 నియోజకవర్గాలలో 2 ఎమ్మెల్యేలు ఉండటం ద్వారా 30% బరువు తగ్గించుకున్నా అన్నారు. 3.70 లక్షల ఓట్లు సాధించామని చెప్పారు. డబ్బు, మద్యం పంపకాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. 0 బడ్జెట్ పాలిటిక్స్ ను మేధావులు గుర్తించాలని ఎంపీ కోరారు. మోడీ రాజ్యం రావాలంటే 0 బడ్జెట్ పాలిటిక్స్ ను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ గ్యారంటీ పథకాలకు గ్యారంటీ లేదు అనే అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ప్రజలను, ఓట్లను మభ్యపెట్టడం కోసమన్నారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు సైతం మాట్లాడారు. ఆర్మూర్ లో ఓడిన ఎమ్మెల్యే సెటిల్మెంట్ కోసం యత్నిస్తున్నారని ఘాటుగా స్పందించారు. నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. అయితే తబ్లీకి, జమాత్కి 3 కోట్లు ఇవ్వడము వాళ్ళ ప్రోగ్రామ్కి, ఇటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకము. ప్రజలకి అందరికీ సమానంగా పరిపాలన చేసేది ఏ కార్యక్రమమైనా మేము సహకరిస్తాము. ఇవాళ మన కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. ఆయన నన్ను ఇన్వైట్ కూడా చేసిండు. ఆయన ఇన్వైట్ చేయగానే నేను వస్తానని కూడా చెప్పినాను. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కొంచెం మార్చుకున్నాను. 4 గంటలకి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మా ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగంగా ఉంటారు. మేము సహకరిస్తాము. అయితే మళ్ళా మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే, జమాత్కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారెంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు,
ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాక్సన్ ప్రతినిధి బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎంతో చర్చించారు. దీనితో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాక్సన్ కు చెందిన హానై ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి విలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియజేశారు. భీమ్గల్ పట్టణంలో గల మోక్షానంద ఆశ్రమంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని మోక్షానంద ఆశ్రమంలో ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకున్నారు. పురోహితులచే హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమం పురోహితుడు దామోదర్ మాట్లాడుతూ దత్త జయంతి సందర్భంగా హోమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అని స్వామివారిని కొలవడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, రాజ్, రమేష్ చారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు దత్తా జయంతి జరుపుకోవడం జరిగింది. మోక్షానంద ఆశ్రమం లోపల ఘనంగా దత్తాత్రేయుడి ఇక్కడ ఆలయం ఉన్నది. ఈ ఆలయం లోపల దత్తాత్రేయుడి యొక్క ఉత్సవం జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా యజ్ఞ కార్యక్రమం, ఉంజల సేవ చేయడం జరిగింది. అందరు భక్తులు తమ వంతు సహకారాలతో ఇచ్చేసి వారు భగవంతునికి తన యొక్క కృప అందుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవం ఇక్కడ జరపబడుతుంది. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా అన్నదానం జరపబడుతుంది. ఇందులో తన వంతు సహకారం చేసేవారే ఎక్కువ భక్తజనులు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ గ్రామ పెద్దలకు, గ్రామ కమిటీ అభివృద్ధికి, భీమ్గల్ గ్రామ ప్రజలకు కూడా ఆ యొక్క దత్తాత్రేయ కృప సమాజ స్థాపన కోసం కృషి చేద్దామని సిపిఐ పిలుపునిచ్చింది. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో ఏర్పాటు చేసుకున్న పార్టీ సిపిఐ అని అన్నారు. సిపిఐ 99 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు స్థానిక అంబేద్కర్ కాలనీలోని హమాలి యూనియన్ ఆఫీస్ ముందు సిపిఐ జెండాను జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర్ బొమ్మయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 98 వసంతాలు పూర్తి చేసుకుని 99వ సంవత్సరంలో అడుగిడుతున్నదని అన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో ఏర్పాటు చేసుకున్న పార్టీ సిపిఐ అని అన్నారు. మనిషిని మనిషి దోపిడీ చేయని సమాజ నిర్మాణం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని అన్నారు. ప్రజా కార్మిక సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మిక వర్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టామని, ఈ పోరాటాలలో ఎందరో అమరవీరులు నేల కొరిగారని, మరెందరో ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, అమరవీరుల ఆశయ సాధన కోసం మరింత కృషి అవసరం ఉందని కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి వై ఓమయ్య అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా నాయకులు కె రాజన్న, ఏ రాజేశ్వర్, ఎం స్వరూపారాణి, బొంబాయి గంగారం మాట్లాడుతూ ఈ నెల 28 నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన గ్రామ బస్తీ సభలలో పార్టీ నాయకులు పాల్గొని అర్హులైన వారందరితో రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు 6 పథకాల కోసం దరఖాస్తులు పెట్టించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు రంజిత్, రఘురాం, అంజలి, అనిల్, రమేష్, ఇమ్రాన్ అలీ, రాధాకుమార్, ఫిరోజ్ అలీ, రజాక్, బాల్లింగం, భాను, అమర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98 వసంతాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరము అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశంలో పార్టీ కార్యాలయాల ముందు సిపిఐ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిజామాబాదు హమాలి యూనియన్ ఆఫీస్ ముందు ఈరోజు
సిపిఐ జెండా ఆవిష్కరణ తీసుకుంటూ ఉన్నాం. గత 99 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఆనాడు భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి 1920లో డిసెంబర్ 26 తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భావం జరిగినటువంటి సిపిఐ పార్టీ మనుషులకు జరిగినటువంటి ప్రేమ లేనటువంటి రోజుల్లో, కార్మికుడికి 18 గంటలు పడినటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అందరినీ ఐక్యం చేసింది. ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పేసి అందరినీ ఐక్యం చేసిన దాంట్లో సిపిఐ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, యువకుల సమస్యలపైన రాజీ లేని పోరాటాలు చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది సిపిఐ పార్టీ. భవిష్యత్ కాలంలో కూడా ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా దేశ ప్రజల అభివృద్ధి కోరుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సబ్సిడీ పథకాల లబ్ధి కొరకు చేపట్టిన దీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మంగళవారం నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో అధికారికంగా ప్రారంభించారు. ప్రజలు వారి యొక్క సమస్యలను తెలియపరచవచ్చన్నారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ లో మొదలు పెట్టారు. గ్రామ సర్పంచ్ కొల్కొండ సాయన్న అధ్యక్షతన సాగిన యాత్రను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పల్లె గంగారెడ్డిలో హాజరయ్యారు. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లబ్ధి పథకాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ శాఖలు మీకు అవగాహన కల్పిస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కోరారు. వాటి లబ్ధిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేటట్లు ప్రతి నాయకుడు పనిచేయాలని, అధికారులు కూడా లబ్ధికి అవసరమైన నియమ నిబంధనలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఆ సబ్సిడీ ఫలాలను వారికి అందేటట్టు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సబ్సిడీ పథకాలను అందిస్తోందని, మారుమూల ప్రాంత ఇంటిలో కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందినవి అంటే ఆ ఘనత మోడీదేనని పీఎం జన్ధన్ యోజన, సీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం స్వనిధి యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్రా యోజన, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి ఇంకెన్నో జనరంజక సబ్సిడీ పథకాలను భాజపా ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులేనని, కేవలం భారతీయ పరులై ఉంటే చాలునని, పక్షపాతం లేకుండా పేద వర్గాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం నరేంద్ర మోడీ ఉద్దేశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పాలెం రాజు, ఓబీసీ నాయకులు మారంపల్లి గంగాధర్, బీజేవైఎం నాయకులు నాగ సురేష్, ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్, గడ్డం చిన్నారెడ్డి, సురేందర్, రమేష్, జిల్లా ఓబీసీ ఐటీ సెల్ కన్వీనర్ నవీన్ పటేల్, ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంపీఓ, గ్రామ భాజపా నాయకులు, బూత్ అధ్యక్షులు మంగళారం సాయన్న, రాజు, కుస్తాపురం శ్రీనివాస్, అరికెల భోజన్న, రామరాజు, సుంకరి రాజు, వెటర్నరీ, అగ్రికల్చర్, బ్యాంక్, పంచాయతీ, ఆరోగ్య తదితర శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నుంచి రైతులు యూరియా చల్లుకుంటందుకు, మందులు చల్లుకుంటందుకు వాడకం జరుగుతుంది. ఒక రైతు ఒక ఎకరాకి 2 రోజుల కూలి పడుతుంది మనకి. దీని ద్వారా 2 రోజులలో అయ్యే పని గంటలు అయిపోతుంది. ఎకరం పని కూలి 2 రోజుల కూలి మిగులుతుంది. మందు కూడా తక్కువ పడుతుంది, పంటలకు మంచిది. మందు తక్కువ పడితే ఏ బీమార్లు అయితే క్యాన్సర్ బీమార్లు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయో సమాజంలో అవి తగ్గుతాయి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ పెరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఆమ్దాని కూడా పెరుగుతుంది. ఈ స్కీమ్ కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజధాని నుండి జిల్లా కేంద్రానికి వస్తున్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేకులపల్లి భూపతి రెడ్డికి ఇందల్వాయి మండలం గన్నారం టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. టోల్ ప్లాజా వద్ద పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అభివృద్ధి చేపడుతోందని చెప్పారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజాలో హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న లారీ టోల్ ప్లాజా క్యాబిన్ ముందుగా వెళుతున్న కారును అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలయ్యాయి.
గాంధారి మండలవాసి కామారెడ్డిలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శనందరావుతో పాటు జైల్ సింగ్ గాయపడ్డారు. లారీ ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంతో వచ్చి ముందు ఉన్న కారును ఢీకొని ప్లాజా క్యాబిన్ ఎక్కించారు. లారీ క్యాబిన్ లో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని పిఎస్ కు తరలించారు. టోల్ ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానికులు తెలిపారు. క్రైన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. ప్లాజా మేనేజర్ పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లారీ అతివేగంగా రావడంతో కారు పూర్తిగా నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల గురించి పోలీసులు యాజమాన్యం దర్యాప్తు చేస్తున్నారు. ఆఖలి సేవక్ జాత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వీర్బాల్ దివస్ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో గాజులపేటలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని వీర్బాల్ దివస్ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో గాజులపేటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆకలి సేవ జాతీయ సెక్రటరీ చరణ్జిత్ సింగ్ మరియు ముఖ్య అతిథిగా దర్శన్ సింగ్ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగానికి గుర్తింపుగా రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అకాలి సేవ జాత గురుద్వారా ఆధ్వర్యంలో శిబిరాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో దాదాపు 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బోసా ఆంజనేయులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బలిదాన వారోత్సవాల సందర్భంగా రక్తాన్ని చిందించకుండా రక్తాన్ని దానం చేయాలని పిలుపునిచ్చారు. అకాలి సేవక్ జాత ఆర్గనైజర్స్ కి రెడ్ క్రాస్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాల సేవ జాత సెక్రటరీ చరణ్జిత్ సింగ్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపి రవీందర్, డాక్టర్ ఆశిష్ మెడికల్ ఆఫీసర్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మన గురుద్వారాలో మన ఈరోజు ఏదైతే ఉందో చాలామంది యువకులు సిటీ యువకులు మిగతా ఇక్కడ ఏరియాలో ఉన్న యువకులందరూ కూడా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వీరికి రెడ్ క్రాస్ తరఫున అనేక కృతజ్ఞతలు. దీన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ ఒక్కరోజు కాకుండా కూడా మిగతా జయంతులకు ఏవైతే ఉన్నాయో దానికి కూడా దయచేసి రక్తదానం చేయాలని చెప్పేసి ఈ రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడే వాళ్ళు. అదేవిధంగా మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసీమియా వ్యాధిగ్రస్తులకు కూడా మనం సేవలు అందిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అత్యవసరంగా అక్కడ యువకులు ముందుకు వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రక్తదానం చేయాలని చెప్పేసి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని చెప్పేసి ఈ యువత ఏదైతే ఉన్నదో ఇప్పుడు దీనికే కాకుండా కుల కార్యక్రమాల్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీకి సహాయ సహకారం అందించాలని రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఈ గురుద్వారా చేసే కార్యక్రమంలో కలిసి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి గారు కలియుగ మాయ లేక బ్రహ్మం గారు చెప్పిన కాలయజ్ఞ మాయో తెలియదు కానీ వింతలతో ప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఏకదాటిగా వేప చెట్టు నుండి వేప కళ్ళు కారుతోంది. దీన్ని చూసిన ప్రజలు వింతకు లోనయ్యారు. భీమ్గల్ మండలం కారెపల్లిలో జరుగుతున్న నిరంతర వేపకలుపై మా ప్రతినిధి జితేందర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఓవర్ టు యు జితేందర్.
వెల్కమ్ టు సురభి న్యూస్. ప్రస్తుతం మనం భీమగల్ మండల్ కారపల్లి గ్రామంలో ఉన్నాము. గత వారం రోజుల నుంచి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. వేప చెట్టుకి కంటిన్యూస్గా రోజు 5-6 లీటర్ల కళ్ళు కారుతూనే ఉంది. చూడండి ఒకసారి, ఇలా రోజు 5-6 లీటర్లు కారుతుందని చెప్పి మనకు సమాచారం రావడం వల్ల మనం ప్రస్తుతం కారపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ఈ ఇంటి ఓనర్ కానీ చెట్టు ఓనర్ని అడిగి తెలుసుకుందాం. మనం ఈ చెట్టు ఓనర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు, మీ పేరు ఏం పేరు? బద్యానాయక్ సార్. బద్యానాయక్. చెప్పండి, ఇది ఎన్ని రోజుల నుంచి ఇలా అవుతుంది? ఈ వారం రోజులే సార్. వారం రోజుల నుంచి రోజు 5-6 లీటరు కారుతూ ఉన్నాయి సార్. ఇది కారుతూ ఉంటే ఇక మేము తెలియజేసినాం సార్. ఇక ఇట్లా ఉన్నది, ఏం కథ ఏంటి అని అది అడగదామని సార్లా కూడా అడగదాము, మీకు గుర్తు ఉంటుందని ఇక పిలిచినాం సార్. మీకు ఇక ఇవి కళ్ళు కూడా మేము తాగుతున్నాము. కళ్ళు కూడా మంచిగా తాటి కళ్ళు లెక్కగా వస్తుంది సార్, మంచిగానే వస్తుంది. షుగర్ ఉన్నోళ్ళు కూడా తాగుతామని అంటున్నారు. ఇక షుగర్ వాళ్ళకు కూడా నేను చేస్తున్నా సార్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చెట్టు? ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు? 50 సంవత్సరాలు సార్. నేనే తీసుకొచ్చి చిన్న మొలక నేనే తీసుకొచ్చి పాతి నేనే పెట్టినా సార్. ఇక్కడ నేను పెడితేనే ఇక చెట్టు ఎప్పుడు లేదు, ఇప్పుడే వారం రోజులు సార్ ఇట్లా కారుతున్నది. ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు అట్లా. గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడే కారుతుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఫోన్లు చేసి మేము కూడా తాగుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అంటారు. అది నిజమేనా? నిజమే సార్. మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. మేము అందరం తాగుతున్నాము, ఇంటోళ్ళము. నా చుట్టాలు కూడా వస్తామని అంటారు. మా చుట్టాలు కూడా మా ఒకరు ఉంచుండ్రి అని కూడా ఫోన్ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా వస్తున్నారు. రేపు ఎల్లుండి వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోతామని అంటారు సార్. అంటే ఇది తాటికాలు లెక్క అనిపిస్తుందా, లేక వేప చెట్టు అంటే చేదు ఉంటది కదా, మరి చేదు ఏమన్నా? కాదు, చేదు ఏం వస్తలేదు సార్. మన తాటికలు లెక్కనే వస్తున్నాయి. కొద్దిగా అంతా కొద్దిగా వస్తుంది కానీ తాటికలు లెక్కనే. ఇది పెద్దలే మాత్రమేనా, చిన్నపిల్లలు కూడా తాగచ్చా? తాగుతున్నారు? చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు సార్. చిన్న పిల్లలు కూడా పోస్తున్నాం కానీ తాగితే కొద్దిగా తాగదు, తాగితే కూడా కొద్దిగా దొడ్డికి అని కొద్దిగా తాగుతాలేమో, కొద్దిగానే తాగుతున్నాము. ఒక 2 గిలాసులు అయితే బాగా అయిపోయాయి. 2 గిలాసులు అంటే బాగా. గిలాసులు కూడా పెద్ద గిలాసులు కాదు, చిన్న గిలాసులు. ఇది 50 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సార్. ఎప్పుడు జరగలేదు. ఇట్లా జరగబట్టి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో జరుగుతుంది సార్. అంటే మీరు దాన్ని ఏమన్నా ఇట్లా ఏం గెలకలేము సార్. దానికి గెలుకు లేదు, ఏం లేదు సార్. దెబ్బ లేదు, ఏం లేదు సార్. వట్టిగానే వస్తున్నది. వట్టిగానే వస్తేనే ఇక మేము అట్లా కట్టినాము. ముందుగా చిన్న గిలాసాలు కట్టినా. ముందు చిన్న గిలాసాలు కడితే కొద్దిగా కారింది. ఇది కళ్ళు లెక్క ఉన్నది నేనే తాగిన కొద్దిగా. ఎవరికి వేరేలోకి ఎందుకు పోసుడు, నేనే తాగితేనే ఇక కళ్ళు మన తాటికలు లెక్క వచ్చింది. ఇక వెనకకి ఇక పెద్ద మొత్తం కింద భూమి మొత్తం నానిపోయింది. అందుకనే ఇక పెద్ద సర్వాగట్టిన సార్. ఇక నేను చుట్టుపక్కల వస్తున్నారా, వచ్చి తీసుకుంటున్నారు? తీసుకుపోతారు సార్, తీసుకుపోతారు. చుట్టుపక్కల కూడా మా వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు తాగుతారు. ఇది ప్రస్తుతం కారేపల్లి, భీమగల్ మండల కారేపల్లిలో ఇలా అద్భుతం జరుగుతుంది. మన వేప చెట్టు నుంచి తాటికాలు లెక్క రోజు కంటిన్యూస్గా కారుతుంది. వాటి వల్ల ఆయుర్వేదం ప్రకారం షుగర్ కానీ ఇంకా ఏదైనా మోషన్స్ ఫ్రీ కానీ అన్నీ బాగుంటున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తాగుతున్నారు. చిత్రంగా ఉండే యువకుడిని మన ప్రవీణ్ గారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రవీణ్, ఇది దేని గురించి? ఇది కారేపల్లి విలేజ్, భీమగల్ మండలి. ఇది గత 50 సంవత్సరాల నుంచి ఉంది. మా తాతగారు నాటింది ఇది. అయితే ఇది కంటిన్యూస్గా 10 డేస్ అవుతుంది. ఇది 1 వీక్ 10 డేస్ అవుతుంది కంటిన్యూస్గా ఇట్లా ఈ విధంగా కారుతుంది. అండ్ ఇది షుగర్కి నేను కూడా న్యూస్లో చూశాను. ఇంతకుముందు ఎక్కడెక్కడో వింటుండే అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అని చెప్పేసి. నా స్వయంగా ఇప్పుడు నేను చూడడం కొంచెం నాకు చాలా గ్రేట్గా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ ఇది షుగర్కి అండ్ చిన్నపిల్లలకు కాఫ్కి అండ్ డైజెషన్కి ఇంకా మన తాగుడికి ఎక్కువ అలవాటు అయిన వాళ్ళకి ఇట్లా పోస్తారని చెప్పేసి నేను న్యూస్లో చెప్పడం విన్నాను. అందువల్ల చాలామంది వచ్చి తాగుతున్నారు. ఇది కూడా అంటే హెల్త్ పరంగా అయితే ఏ ఇబ్బంది లేదు. ఇదైతే మంచిగా ఉంది. అంటే హెల్త్ అని కాదు, ఇది ఒక అద్భుతం. ఈ తాటి చెట్టు, ఈత చెట్టు మనం విన్నాం కాబట్టి ఈ వేప చెట్టు నుంచి ఇట్లా కంటిన్యూస్గా
ఈ కళ్ళు రావడం అన్నది ఒక అద్భుతం కాబట్టి దీనిపై మీ స్పందన ఏంది? మీ చెట్టు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అసలు దీని గురించి ఈత చెట్టుకి మనం గీసి తీస్తాం కానీ ఆటోమేటిక్ గా అది ఎవరు గీయలేదు ఏం లేదు, అది ఆటోమేటిక్ వస్తుంది. నాకైతే చాలా అద్భుతంగా చూడలేము ఎట్లా వస్తుంది మీకు విచారం చేస్తున్నాం. నవీపేట్ మండలం దర్యాపూర్ తాండాలో అంగరంగ వైభవంగా జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో బంజారులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణాన్ని దర్యాపూర్ తండావాసులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయాల నృత్యాలు, మంగళహారతులతో విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. మొదటి రోజైన రోజు ప్రత్యేక హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ దర్యాపూర్ తాండాలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది అని, అనంతరం ఈ రోజు యాగశాల ప్రవేశం, శాంతి బాటము, గోపూజ, పుణ్యవచనము, స్థాపిత దేవతా మండల పూజలు, నవగ్రహ పూజ, క్షేత్రపాలక స్థాపన దేవతల పూజలు, జలాదివాస కార్యక్రమాలతో నేటి పూజలు ముగుస్తాయని, తిరిగి రేపు మిగిలిన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గూగ్లోత్ గణేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయ నిర్మాణానికి ప్రయత్నించిన ఆటంకాలు ఎదురయ్యాయని, తమ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆలయ నిర్మాణానికి పూనుకుని విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కొన్ని పనులు మిగిలినందున ప్రజా ప్రతినిధులు సహకారంతో పూర్తి చేసుకుంటామని అన్నారు. గురువారం ఉదయం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది అని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బన్సీ నాయక్, ఉపాధ్యక్షులు గూగులోత్ గణేష్, ఆలయ కమిటీ సభ్యులు సంఖ్య నాయక్, తేజావత్ శ్రీనివాస్, రమేష్, గ్రామ మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడు వస్తుంది అని మేము బాగా కష్టపడి కట్టినాము. కట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల బాధపడి మస్తు బాధలైనాయి. మేస్త్రి ఇక్కడి నుంచి కాదు, తమిళనాడు నుంచి తెప్పించినాం. తమిళనాడు నుంచి తెప్పించినా కానీ మేము పట్టు ఈడక మేము చాలా బాధపడ్డాం. మాకు ఊరోళ్ళు మంచిగా సహకరించారు. ఊరోళ్ళు సహకరించి అంత వల్ల దేవుడి దయ వల్ల అందరు ఎక్కడ పోయినా కానీ చందాలు బాగానే ఇచ్చారు. బాగానే ఇచ్చిన తర్వాత ఏమో మేము కరోనాలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాల కింద ఓపెనింగ్ అయ్యేది. అందువల్ల ఆగిపోయిన వల్ల మేము ఇప్పుడు బాగా కష్టపడి ఈ సంవత్సరం కావాలని కోరుకున్నాం. అయిపోయింది. దేవుడి దయ వల్ల మంచిగా ఫలితం మాకు రావాలా దేవి వల్ల. ఎందుకంటే మేము బాగా కష్టపడ్డామన్నట్టు మేము అన్ని తండాలకు చూస్తే అన్ని దేవుళ్ళకు, తీజ్ పండుగలకు, అవిట్లకు పిలిచేవారు మా చుట్టాలు. మేము పిలుద్దామంటే మాకు ఇక్కడ లేక మేము బాధపడేవాళ్ళం. ఇవాళ సంతోషం కలిగింది. ఎందుకంటే సంతోషం ఎందుకు కలిగిందంటే మా పని చేయుట్ల పనితానం వల్ల ఫలితం అయింది కాబట్టి ఇవాళ సంతోషంలో ఉన్నాం మేము. ఎందుకంటే ఇదే సంతోషం దేవి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలా, ఆశీర్వాదం ఉండాలని బాగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా ఊరు కూడా మాకు దాతలు మంచిగా ఇచ్చే వల్ల అన్ని వల్ల మాకు బాధ ఉండేది ఇవాళ బాధ లేనట్టుగా అనిపిస్తుంది. పెద్దోళ్ళకి ఏమైనా కోరుకుంటున్నామంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఉండని, కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, ఏ పార్టీ ఉండని, మాకు కమిటీ హాల్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ఏదైనా ఆవారగోడాలు కానీ, ఏదైనా కరెంట్ విషయంలో కానీ మేము పెద్దోళ్ళకు చెప్పిన తర్వాత మేము చేస్తామని అన్నారు. కానీ వాళ్ళు చేస్తారు కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే చెప్పి ఉంచిన తర్వాత ఇక ఆ దేవుడు ఎట్లా చేపించుకుంటాడు. ఇక అందరికీ నమస్తే. దర్యాపూర్ గ్రామంలో శ్రీ జగదాంబ మాత సంత సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఉదయం 8 గంటల నుండి అమ్మవారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అలాగే యాగశాల ప్రవేశము, శాంతి పాఠము, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచనము, స్థాపిత దేవత మండల పూజలు,
ఆదిత్యాది నవగ్రహ పూజ, మాతృకా మండల వాస్తు మండల పూజలు, యోగిని చతుషష్ఠి యోగిని, క్షేత్రపాలక సర్వతోభద్ర మండప పూజలు, అగ్ని ప్రతిష్టాపన, అలాగే స్థాపిత దేవతా పూజలు, విశేషంగా విగ్రహములకు జలాదివాస కార్యక్రమంతో నేటి కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి రేపు కూడా స్థాపిత దేవతా పూజలు, ప్రత్యేకంగా చండీ హోమ కార్యక్రమం. ఎల్లుండి గురువారం రోజు ఉదయం 9 గంటలకు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క కరకమలముల చేత యంత్ర ప్రతిష్టాపన, మూర్తి విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామస్తులచే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.